ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఉగాది సారే అని చెప్పి ఇంకా చారు కోసం తీసుకొని వస్తారు వాళ్ళ నాన్న. ఇంకా సామానం దింపుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఇంకా రఘురామ్ అది చూసి ఆగండి అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తాడు. ఇవన్నీ ఎవరు తీసుకువచ్చారు అని చెప్పి రఘురామ్ అంటే అది ఉగాది సారే అని చెప్పి ఇంకా చారు అంటుంటే ఇవన్నీ నువ్వే తీసుకురమ్మని చెప్పావా? ఈ ఇంటి ఆచారం గురించి, ఇంటి పద్ధతి గురించి అన్నీ తెలిసే కదా ఈ ఇంటి కోడలు అయ్యావు. పెద్దవాళ్ళని ఒక్క మాట అడగకుండా ఏ ధైర్యంతో ఈ నిర్ణయం తీసుకున్నావో చెప్పు అని చెప్పి ఇంకా రఘురామ్ కోపంగా చారుని అడుగుతూ ఉంటాడు. చారు ఇంకేం మాట్లాడకుండా భయపడుతూ ఉంటే ఇంకా అప్పుడే పద్మ నేనే అన్నయ్య తీసుకురమ్మని అని చెప్పి ఇంకా పద్మ చెప్తూ ఉంటుంది. కోడలు ఏమీ కష్టపడకుండా ఉండడానికి మన పద్మనే ఇవన్నీ తెమ్మని చెప్పుంటుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను బావగారు అని చెప్పి ఇంకా వెంకట్రావు అంటాడు. చారు ఇంటికి వచ్చాక అందరినీ బాగా చూసుకుంటుందా లేదా, అందరితో కలివిడిగా ఉంటుందో లేదో మనం ఇప్పటి వరకు చూడలేదు. ఈ ఉగాది పండగకి ఇంట్లో పనులన్నీ చారుయే చేసి తను కష్టపడుతుందని, కలిసిపోతుందని చెప్పి నిరూపించుకోవాలి అని చెప్పి ఇంకా రఘురామ్ అనగానే ఇంకా పద్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా చారు ఏమో చాలా కోపంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.